హాయ్ హలో గైస్ వెల్కమ్ టు జాబ్ స్పాట్ తెలుగు ఛానల్. మా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొంచెం గట్టి కొట్టండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మనం డైలీ వీడియో ముందు 2 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా విత్ ఇన్ అ మినిట్లో. ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి బివెల్డ్. దీని మీనింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ ఆర్ డిస్ట్రాక్ట్ అన్న మీనింగ్తో వస్తుంది అనమాట. ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఆన్సర్ చేస్తున్నప్పుడు కానీ మన కన్ఫ్యూజ్డ్గా లేకపోతే డిస్ట్రాక్టెడ్గా ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అని అన్నప్పుడు ఈ వర్డ్ అయితే యూస్ చేస్తారనమాట. అండ్ దీనికి ఒక సెంటెన్స్ ఫామ్లో మనం తీసుకున్నట్టయితే ఎట్ ఫస్ట్ హీ వాజ్ సో బివైల్డర్డ్ దట్ హీ కుడ్ నాట్ ఆన్సర్. అంటే తను ఫస్ట్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడనమాట, ఏది ఆన్సర్ చేయాలో తెలియక లేకపోతే ఏది చూస్ చేయాలో తెలియక అన్న మీనింగ్తో ఇక్కడ ఈ సెంటెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వర్డ్ కనుక మనం చూసుకున్నట్టయితే డిఫర్మెంట్. డిఫర్మెంట్ మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం ఆర్ డిలే చేయడం, ఏదన్నా పనిని తర్వాత చేద్దాంలే అన్న డిలే చేయడాన్ని ఇక్కడ డిఫర్మెంట్ అంటారనమాట. అండ్ దీనికి ఒక సెంటెన్స్ ఫామ్ మనం చూసుకున్నట్టయితే హీ రిక్వెస్టెడ్ డిఫర్మెంట్ ఆఫ్ హర్ లోన్. ఇక్కడ ఏంటంటే అతను తన లోన్కి కొంచెం వాయిదాని పెంచమన్నాడు అనమాట. అంటే ఈ మంత్ కట్టాలి ఈ వాయిదా, బట్ నేను ఇది నెక్స్ట్ మంత్కి కడతాను లేకపోతే ఆ తర్వాత మంత్కి కడతాను ఆయన అయితే డిఫర్మెంట్ అయితే అడుగుతున్నాను, అంటే పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు అన్న మనతో వస్తుంది అనమాట. అండ్ మీరు ఇప్పుడు వీడియో కనుక చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అనమాట. ఇది మనకి 29/7/2020 అయితే మనకి రిలీజ్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/8/2020 లోపు మనమైతే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అప్రెంటిసెస్ కోసం వీళ్ళైతే ఈ రిక్రూట్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో మనకి ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళే కాకుండా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మనకైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో డిఫరెంట్ డిసిప్లైన్స్లో అయితే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 15 డిసిప్లైన్స్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఇప్పుడు అవేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే ఒకసారి క్లియర్గా చూడొచ్చు. అండ్ మనకి డిఫరెంట్ లొకేషన్స్లో కూడా ఈ వేకెన్సీస్ ఉన్నాయి, బట్ నేనైతే మన సదరన్ రీజియన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కనుక అవి చూసుకున్నట్టయితే ముందు మనం సదరన్ రీజియన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇక మీరు చూస్తున్నారు కదా సదరన్ సెక్టర్ అని. ఇక మన తెలుగు రాష్ట్రంలో అయితే కాకినాడ ఫస్ట్ వన్ ఉంది. ఇక్కడ అకౌంటెంట్కి 2 వేకెన్సీస్, అసిస్టెంట్ హెచ్ఆర్కి 4 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి 5, డ్రాట్స్మెన్ సివిల్కి 3, ఎలక్ట్రీషియన్కి 10, ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి 4 అండ్ ఫిట్టర్కి 10, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్కి 4, మెకానికల్ డీజిల్కి 2 అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్కి 2 అండ్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్కి ఈ టోటల్గా మనకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 వేకెన్సీస్. అండ్ అలాగే టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 58 వేకెన్సీస్ కాకినాడ రీజియన్లో అయితే ఉన్నాయి. అండ్ రాజమండ్రికి చూసుకున్నట్టయితే అకౌంటెంట్కి 10 వేకెన్సీస్, అసిస్టెంట్ హెచ్ఆర్కి 40 వేకెన్సీస్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డ్రాట్స్మెన్ సివిల్కి చూసుకున్నట్టయితే 5 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్కి 60, ఇలా మల్టిపుల్ డిసిప్లైన్స్లో టోటల్గా ఇందులో అయితే 15 డిసిప్లైన్స్లో ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి అకౌంటెంట్స్కి అయితే కామర్స్ బ్యాక్గ్రౌండ్తో. అండ్ అసిస్టెంట్ హెచ్ఆర్కి అయితే BA ఆర్ BBA అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏ సెక్టర్లో అప్లై చేయాలన్నా సరే మనకి ఐటీఐలో ఆ డిసిప్లిన్ చేసి ఉన్నట్టయితే మనకి సరిపోతుంది అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మనకి లైబ్రరీ అసిస్టెంట్కి అయితే మనకి BSc విత్ PCM ఆర్ PCB చేసినట్టయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనకి ఐటీఐ చేసినా సరే లైక్ ల్యాబ్ అసిస్టెంట్గా కెమికల్ ప్లాంట్ ట్రేడ్లో మనం అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనకి మెకానికల్ డీజిల్కి అప్లై చేసుకోండి ఐటీఐ చేస్తుండాలి మెకానికల్ డీజిల్ ట్రేడ్లో. ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ మన ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ మనకి 18 to 24 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ SC ST వాళ్ళకైతే 5 years అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ OBC వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని చూసుకుంటే సెలక్షన్ ఏంటంటే మనకి బేస్డ్ అపాన్ మార్క్స్ ప్రకారం మనకైతే సెలక్షన్ అనేది జరుగుతుందనమాట. అండ్ ఎవరైతే ఎక్కువ మార్క్స్తో స్కోర్ చేసుకుని ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ జనరల్ కండిషన్స్ ఇచ్చారు, అవి కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ మీరు చూసినట్టయితే మనం అప్రెంటిస్షిప్ ఇండియా ఆర్గనైజేషన్ అనే వెబ్సైట్ ఉంటుంది కదా, అక్కడైతే మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. అక్కడ రిజిస్టర్ అయితే మనకు ఒక ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ ఐడి యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఈ వెబ్సైట్కి వచ్చి మనం అయితే అప్లై చేసుకోవాలన్నమాట. నేను ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఎలా ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే www.apprentices.ongc.cov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మాత్రం అప్రెంటిస్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/8/2020 అనమాట.
అండ్ మనకి జాయిన్ అయ్యేటప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్నీ చేస్తారు. అండ్ మన జాయినింగ్ అంటే మనం సెలెక్ట్ అయ్యామనేది మనకి ఈమెయిల్ ద్వారా ఆర్ఎల్స్ ఎస్ఎంఎస్ ద్వారా మన ఫోన్కి అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ లాస్ట్ డేట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టే 17th ఆగస్ట్ అనమాట. అండ్ డేట్ ఆఫ్ రిజల్ట్ చూసుకున్నట్టయితే 24th ఆగస్ట్ అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.